వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ 143. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక కథలోకి వెళ్ళిపోదాం. విక్రమ్ ఫోన్ కట్ చేసి నవ్వుకుంటూ ఇల్లు చేరుకున్నాడు. అక్కడ ఉన్న హరిణి సిద్ధార్థతో నవ్వుతూ ఫోన్లో మాట్లాడుతూ కనిపించింది. తమ్ముడు రావడం అతడి ముఖం వెలిగిపోతూ ఉండేది కనిపించి, సిద్ధు నేను తర్వాత కాల్ చేస్తా, విక్కీ వచ్చాడు, బాయ్ అంటూ ఫోన్ కట్ చేసింది. విక్రమ్ నవ్వుతూ ఏంటి హరిణి బావగారా? ఇద్దరు ఫోన్ చాలా మాటలు, వావ్ సూపర్, సిద్ధార్థ్ సిద్ధు అయ్యాడా? హరిని తడబడుతూ ఆపరా, మీ బావ నాకు కాబోయే హస్బెండ్ కాబట్టి నేను ఎలా అయినా పిలుస్తా. నాకో సంగతి చెప్పు, ఎవరి ఆదిలక్ష్మి? విక్రమ్ ఉలిక్కిపడి ఆదిలక్ష్మి ఎవరు అన్నాడు. హరిని నవ్వుతూ రేయ్, నా దగ్గర డ్రామా చేయకు. నిన్న నువ్వు ఫోన్లో మాట్లాడుతూ టెంపుల్కి రావాలి అన్నావు కదా, ఆ ఆదిలక్ష్మి కోసం అడుగుతున్నా. విక్రమ్ నవ్వుతూ స్వీటీ ఫేస్ గుర్తు చేసుకుంటూ, ఈ విషయం అక్కకి చెప్తే స్వీటీ గొడవ చేస్తుంది, తనకు అస్సలు నచ్చని పేరు కదా. హరిణి విక్రమ్ సైలెంట్గా ఆలోచిస్తుంటే చిటికలు వేస్తూ, హలో బ్రదర్, ఏంటి ఆలోచిస్తున్నావు? అడిగేది నిన్నే, ఆదిలక్ష్మి ఎవరు? విక్రమ్ గొంతు సరిచేసుకుంటూ అదో పొగరులే అక్క, ఒక డీల్ విషయం అయ్యి టెంపుల్కి పిలిచాను. మంచిదయ్యింది, టెంపుల్కి వచ్చింది, డీల్ ఓకే అయ్యిందిలే. టైం వచ్చినప్పుడు నీకే చెప్తాను అన్నట్టు బావ నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారేమో చూడు అంటూ అక్కడి నుండి ఎస్కేప్ అయ్యాడు. హరిని నవ్వుతూ అంటే స్వీటీ అసలు పేరు ఆదిలక్ష్మి అన్నమాట. ఇద్దరు గుడిలో కలుసుకున్నారు, నాతో చెప్పకుండా దాస్తున్నాడు, చెప్తా అనుకుంటూ సిద్ధార్థ్ ఫోన్ రావడంతో చిరునవ్వు నవ్వుతూ అతడితో ఫోన్ మాట్లాడుతూ కూర్చుంది. ఇంటికి చేరుకున్న విక్రమ్ చాలా ఆనందంగా ఉన్నాడు. ఎవరిని ఇబ్బంది లేకుండా తనని పెంచిన వాళ్ళని దగ్గరుండి చూసుకోవచ్చు కాబట్టి ఇంకే దిగులు లేదు అని స్వీటీని గుర్తు చేసుకుంటూ ఆమె ఆతృత అర్థం చేసుకుని సంతోషపడుతుంటే విక్రమ్ ఫోన్ రింగ్ అయింది. చూడబోతే వినిష చేస్తూ ఉంది. విక్రమ్ తలపట్టుకొని ఈ అమ్మాయి ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తుంది, ఓ గాడ్ అని ఇబ్బందిగా ఫోన్ లిఫ్ట్ చేశాడు. విని ఓవర్ యాక్షన్ చేస్తూ బావగారు డిస్టర్బ్ చేశానా, ఏం చేస్తున్నారు? మీకు ఈ మరదలు గుర్తు రాలేదా, నాకు ఫోన్ కూడా చెయ్యలేదు అని విక్రమ్ సహనాన్ని పరీక్షిస్తూ ఉంటే, కాబోయే బావగారు సిస్టర్కి రెస్పెక్ట్ ఇవ్వాలని ఓపికగా మాట్లాడి, కాస్త బిజీగా ఉన్నా తర్వాత మాట్లాడతా అని ఫోన్ కట్ చేశాడు. గట్టిగా ఊపిరి తీసుకొని స్వీటీ చేతికి అతడు వేసిన గాజులు గుర్తు చేసుకుంటూ ఆ చేతులను అద్దుకొని ముద్దాడాలి అన్నట్టు తన మనసంతా స్వీటీ నిండిపోయింది అనుకుంటూ అసలు మరదలు స్వీటీ తనెప్పుడు బావాని పిలుస్తుందో అని ఎదురు చూస్తున్నాడు విక్రమ్. చంద్రశేఖర్ జనార్దన్ రగిలిపోతున్నారు. మహిధర్ చేసిన తప్పు కప్పిపుచ్చుకొని కొడుకు కాని కొడుకు కోసం మనిద్దరు ఉద్యోగం నుండి తొలగించాడు, అందరి ముందు అవమానించాడు, విడిచిపెట్టకూడదు, ఏదో ఒకటి చెయ్యాలి అనుకుని ప్లాన్ చేస్తుంటే ఆ ఇరువురికి ఒక విషయం తెలిసింది. శేషాచలం కుటుంబం మహిధర్తో సంబంధం కుదుర్చుకోవాలని వెళ్లారు. వెంట పరమేష్, అతడి కూతురు, అతడి అన్న కొడుకు శంకర్ అంతా వెళ్లారు. అంటే ఏంటర్థం? కూతురు విక్రమ్కి, కొడుకు హరిణికి అని సంబంధం కుదుర్చుకొని పెళ్లి వేడుక చేసుకోవాలని చూస్తున్నారు. మనం ఇంత బాధపడుతుంటే ఆ ఇంట శుభకార్యం జరగడానికి వీల్లేదు. ఈ పెళ్లి జరగకూడదు. ఆ ఇంట్లో ఎవరికి మనశ్శాంతి లేకుండా చెయ్యాలి. విక్రమ్ మనల్ని అరెస్ట్ చేయించాడుగా, వాడికి అసలు నిజం తెలిసేలా చేసి మనశ్శాంతి లేకుండా చేసేద్దాం అని ఏవేవో ప్లాన్ చేస్తున్నారు. నీల్ మల్హోత్రా సౌరవ్ పరిస్థితి అర్థం చేసుకుని తన రక్తం పంచుకు పుట్టినవాడు తనలాగే ఉన్నాడు అని
ఇదే కంటిన్యూ అయితే వాడికి మనశ్శాంతి ఉండదని అర్థమయ్యేలా చెప్పాలనుకున్నాడు. అందుకే అనన్య అనుమతితో కాస్త చేంజింగ్ ఉంటుంది, అలా బయటికి తీసుకువెళ్తా అని చెప్పి సౌరవ్ని తన కారులో బయటికి తీసుకొచ్చాడు. ప్రస్తుతం వాళ్ళిద్దరు ఒక చోట కూర్చొనున్నారు. సౌరవ్ నీల్ వైపు చూసి, అంకుల్, ఇక్కడికెందుకు తీసుకొచ్చారు అన్నాడు. నీల్ నిట్టూరుస్తూ, సౌరవ్ నీతో మాట్లాడాలి. నాకు సంబంధించి కొన్ని విషయాలు చెప్పాలనిపిస్తుంది, అందుకే తీసుకొచ్చాను. ఈ అంకుల్ చెప్పేది శ్రద్ధగా వింటావా? నేనిప్పుడు చెప్పేది నీ మంచి కోసం. నువ్వు సంతోషంగా ఉండాలని చెప్తున్నా. అంకుల్, నాకు మీరు నచ్చారు. మీరు చూపించే ప్రేమ నచ్చింది. సో మీరేం చెప్పినా వింటాను. చెప్పండి. నీల్ మల్హోత్రా నిట్టూర్చి అతడి గత జీవితం ఏంటో చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. విక్రాంత్ తన వాళ్ళు అందరినీ ఒక చోటుకి చేర్చాడు. అక్కడ కేశవ్ ఉన్నాడు. మహేంద్ర వర్మ, కమిలిని ఉన్నారు. మిగిలిన అందరూ ఉన్నారు. స్వీటీ, సంజయ్ లేరు. సౌరవ్, నీల్ బయటకు వెళ్లారు. సో విక్రాంత్ అంతా వివరంగా చెప్పాడు. విక్రాంత్ తన తల్లి తండ్రి దగ్గర కూర్చొని, నేను సౌరవ్ అన్నయ్య లాంటి అబ్బాయిని చూశాను, మాట్లాడాను. అతడితో పరిచయం పెంచుకునే ప్రయత్నంలో బిజినెస్ డీల్ మాట్లాడి వచ్చాను. అసలు అతడెవరు, అతడి ఫ్యామిలీ ఏంటి, అతడికి అన్నయ్య పోలికలు ఎందుకున్నాయి, వాళ్లతో శేషాచలం, శంకర్కి సంబంధం ఏంటి అనే విషయాలు తెలియాలి. ఆ అబ్బాయి ఇంటికి వస్తాడు. ఎవరు ఎలాంటి ఎగ్జైట్ అవ్వకూడదు. ఎంతో నార్మల్గా ఉంటే అతన్ని రోజు చూసుకోవచ్చు. తొందరపడితే అతడు మనకి దూరం అయిపోతాడు అని అన్ని విషయాలు వివరంగా చెప్పాడు. విక్రాంత్ తల్లి తండ్రి ఎమోషన్ అయ్యారు. ఇన్నేళ్లకి చనిపోయిన తమ కొడుకు వేరొక వ్యక్తిగా వస్తున్నాడు అంటే సంతోషం కాక మరేమిటి. అందుకే అంతా విక్రాంత్ మాటకు సరే అన్నారు. అంబిక పెద్దగా పట్టించుకోలేదు. కానీ కేశవ్ విసుగ్గా అన్నాడు, ఒకప్పటి మన శత్రువులు శేషాచలం, శంకర్, ఆ విక్రమాదిత్య ఇంటికి వచ్చారు అంటున్నారు. అంటే సమస్య ఏదో ఉంది అనేగా. అంతేకాదు, ఆ అబ్బాయి మన సౌరవ్ బాబుకి ఏమాత్రం సరితూగడు. మీరిలా బిజినెస్ డీల్ అని వహీదా ఇండస్ట్రీ ఎండీని ఇంట్లోకి తీసుకొస్తుంటే సౌరవ్ అప్సెట్ అవుతాడేమో. హైదరాబాద్లో కాంట్రాక్ట్ చేయి జారిపోయినప్పుడు సౌరవ్ బాబు చాలా అప్సెట్ అయ్యాడు. నేను చూశాను. ఇప్పుడు ఇంత పెద్ద డీల్ తన తండ్రి తనకే కాకుండా ఆ విక్రమ్కి ఇచ్చారంటే చాలా బాధపడతాడు. మీరు అసలు విషయం చెప్పకుండా ఇదంతా చేయడం మంచిది కాదేమో అన్నాడు. అంతా కేశవ్ వైపు విచిత్రంగా చూశారు. విక్రమ్ అర్థం చేసుకొని, నేను అదంతా చూసుకుంటాను, డోంట్ వరీ, ఎవరూ టెన్షన్ అవ్వకండి. ఇంకాసేపట్లో విక్రమ్ ఇక్కడికి వస్తున్నాడు. మనతో కలిసి డిన్నర్ చేస్తున్నాడు. ఏర్పాట్లు చూడండి అని చెప్పి అందర్నీ సంతోషపెట్టాడు. కేశవ్ మాత్రం ఆసక్తి చూపలేదు. విక్రాంత్ మొబైల్ చేతపుచ్చుకొని విక్రమ్కి కాల్ చేస్తున్నాడు. ఆ ఫోన్ కాల్ కోసమే ఎదురు చూస్తున్న విక్రమ్ ఆతృతగా ఫోన్ లిఫ్ట్ చేశాడు. హా విక్రమ్, ఈరోజు నైట్ ఇంటికి రాగలవా? మా వాళ్ళంతా నీ కోసం ఎదురు చూస్తున్నారు అన్నాడు. విక్రమ్ సంతోషంగా హా వస్తాను సార్ అంటూనే అంతా తెలిసిన విక్రమ్ కావాలని ఏమీ తెలియనట్టు ప్రశ్నించాడు. నా కోసం మీ వాళ్ళంతా ఎందుకు సార్ ఎదురు చూడ్డం అని. విక్రాంత్ తడబడుతూ ఏం చెప్పాలో అర్థం కానట్టు ఇబ్బంది పడ్డాడు. విక్రమ్ అతడి తడబాటు అర్థం చేసుకుని ప్రశ్న వేసిన అతడే ఆన్సర్ ఇచ్చుకున్నాడు. బహుశా మీరు నన్ను మీ బిజినెస్ పార్ట్నర్గా, స్పెషల్ పర్సన్గా పరిచయం చేస్తానని చెప్పుంటారు. ఈ డీల్ చాలా స్పెషల్ కదా, అందుకే అంతా నా కోసం ఎదురు చూస్తున్నారు, అంతేనా సార్ అన్నాడు. హా, అంతే అంతే. నేను నిన్ను వాళ్ళకి స్పెషల్ గెస్ట్గా చెప్పాను. ఈ ప్రాజెక్టు విషయం అయితే మనకి తప్ప ఇంకెవరికీ తెలీదు అన్నట్టు విక్రమ్, సౌరవ్ నీ విషయంలో కాస్త అప్సెట్ అవుతాడు. ఏమైనా మిస్టేక్ చేస్తే అడ్జస్ట్ చేసుకో. నీకు ఇదో టాస్క్ అనుకో. నెమ్మదిగా సౌరవ్ కూల్ అవుతాడు. నేను వాడికి అర్థమయ్యేలా చెప్తాను. ప్రస్తుతం వాడు నీల్తో బయటికి వెళ్ళాడు. వాడు నార్మల్ అవుతాడు, బట్ కాస్త సమయం పడుతుంది. కాబట్టి వెయిట్ చేయాలి, తప్పదు అన్నాడు విక్రాంత్. ఇక్కడ నీకు సౌరవ్తో, అలాగే కేశవ్, అదే అనన్య బ్రదర్తో డిస్టర్బ్ ఉంటుంది. కేశవ్కి సౌరవ్ అంటే ఇష్టం.
వాణ్ణి నువ్వు కాంట్రాక్ట్ విషయంలో ఓడించి బాధ పెట్టావు. అందుకే కేశవ్‌కి కోపం వచ్చింది నీ మీద. నెమ్మదిగా అర్థం చేసుకొని దారికొస్తాడులే. ఏంటి? నీకు చెప్పాల్సిందంతా చెప్పాను. నువ్వు నా అని తడబడుతూ అదే నా స్పెషల్ గెస్ట్‌గా ఇంటికొస్తున్నావు. ఫ్యామిలీ మెంబర్‌లా ఉండబోతున్నావు. సరేనా? విక్రాంత్ మాటలకి డిస్టర్బ్ చేయకుండా వింటున్నాడు. ఎందుకో తెలీదు కానీ విక్రాంత్ మాటలు వింటున్నా విక్రమ్ చాలా ఎమోషన్ అయ్యాడు. ఓకే డాడ్ అనాలి అనిపిస్తున్నా బయటపడడానికి వీల్లేదు. అందుకే కూల్గా ఓకే సార్, నేను చూసుకుంటా, వస్తాను. నాతో నా సెక్రటరీ ధనా వస్తాడు. మీకేం అభ్యంతరం లేదు కదా అన్నాడు. విక్రాంత్ అలాగే నో ప్రాబ్లం అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. విక్రమ్ నిట్టూర్చి ఈరోజు నేను ఫ్యామిలీ అందరినీ చూడబోతున్నా. వావ్, సూపర్. ఆ సౌరవ్కి నా స్టైల్లో బుద్ధి చెప్పాలి. స్వీటీ జోలికి పోకుండా చూడాలి. కేశవ్ అంకుల్ వాడికి సపోర్ట్ అనమాట. స్వీటీ వస్తున్నా. నువ్విస్తాను అన్న ముద్దు గట్టి కౌగిలి కోసం ఎదురు చూస్తూ ఉండు. నువ్విచ్చి తీరాల్సిందే అని నవ్వుకుంటూ కాస్త స్పెషల్గా రెడీ అయ్యాడు. హరిణి తమ్ముడు రెడీ అవ్వడం పదే పదే అద్దంలో చూసుకోవడం గమనించి ఆట పట్టిస్తుంటే విక్రమ్ నవ్వుతూ హరిణి నేను డిన్నర్కి వెళ్తున్నా, నువ్వు నన్ను తర్వాత కామెంట్ చెయ్యి ప్లీజ్, ఇప్పుడొద్దు అంటూ బయటకు వెళ్తూ రేయ్ ధనా ఎక్కడున్నావు? లేట్ అవుతుంది, త్వరగా రా అన్నాడు ఫోన్లో. హరిణి ఆ మాట విని రే విక్కీ ఏమిట్రా, డిన్నర్కి వెళ్తూ వెంట వాడేందుకు అని అడిగింది. విక్రమ్ నవ్వుతూ నేను డేట్కి వెళ్ళడం లేదు, డీల్కి వెళ్తున్నా. పెద్ద ఫ్యామిలీ ఇన్వైట్ చేసిన డిన్నర్కి వెళ్తున్నా. వెంట నా సెక్రటరీ ఉండాలిగా అని గాలి తీసేశాడు. హరిణి నిట్టూర్చి ఓరిని, నువ్వు డేట్కి వెళ్ళడం లేదా? నువ్వు కూడా డాడ్లా బిజినెస్ అంటూ బిజీ అయితే పాపం ఆ స్వీటీ పరిస్థితి ఏంటో అనింది. విక్రమ్ ఉలిక్కిపడి అక్క నువ్వేమంటున్నావు? మధ్యలో స్వీటీ ఎందుకొచ్చింది అన్నాడు. హరిణి మాట మారుస్తూ అదేరా, స్వీట్ లైక్ పార్టీ చేసుకునే టైం ఉండదు అంటున్నా. వెళ్ళు వెళ్ళు, వచ్చాడు ధనా అని చెప్పి తప్పుకుంది. విక్రమ్కి అర్థమైంది అక్కకి స్వీటీ విషయం తెలుసు అని. కానీ ఏమిటా విషయం అసలు? మా ఇద్దరి మధ్య ఏముందని? అతడి స్వీటీని గుర్తు చేసుకుంటూ ఏదో తెలియని ఆనందం కలగడంతో వెంటనే వెళ్ళాలనుకుని ధనా వైపు చూశాడు. ధనాకిప్పుడు అన్ని విషయాలు తెలిసాయి. నేరుగా విక్రాంత్ ఫ్యామిలీ ముందుకు వెళ్తున్నారు. అక్కడ ఎలా ఉంటుందో పరిస్థితి అనుకున్నాడు ధనా. స్వీటీ గదిలో ఉంది. ఆమెకు ఎందుకో చాలా విసుగ్గా ఉంది. ఆదిత్య ప్రవర్తన చిరాకు తెస్తుంది. ఆమె డల్గా ఉండడం చూసి సంజయ్ ఆమె ముందు కూర్చొని తన కాలేజీలో సంఘటనలు చెప్తూ ఇంగ్లాండ్లో తన క్రష్ కోసం చెప్తున్నాడు. అలాగే అతడి గర్ల్ ఫ్రెండ్ ఫొటోస్ చూపిస్తున్నాడు. స్వీటీ నవ్వుతూ వావ్ సంజయ్, అమ్మాయి చాలా బాగుంది అని అతడితో ఫ్రెండ్లీగా కొంత సమయం కబుర్లు చెప్తూ కూర్చుంది. కింద హాల్లో అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా కుందన, ఆమె మనసు ఎంతో ఆరాటపడుతుంది. అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు. భరత్ భూషణ్ కూడా ఆమెను అర్థం చేసుకుని పక్కకొచ్చి చెప్పాడు. మేడం, కాస్త అబ్బాయి ముందు మీ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోండి, లేదా డౌట్ వస్తుంది. ఆ విక్రమాదిత్య పేరుకి తగ్గట్టుగానే చాలా తెలివైన షార్ప్ కుర్రాడు. మనం జాగ్రత్తగా ఉండాలి అన్నాడు. ఆమె భర్త చేపట్టుకుని ఓకే అంటూ ఆశగా ఎదురు చూస్తుంది. ఇంట్లో నీల్ మల్హోత్రా అలాగే సౌరవ్ లేరు. ప్రస్తుతం అక్కడ సౌరవ్ లేకపోవడం మంచిది అనుకున్నాడు విక్రాంత్. అంతలో విక్రమాదిత్య కారు ఇంటి ముందుకొచ్చాగింది. అందరూ చాలా ఆతృతగా పరుగు తీశారు. కానీ కంట్రోల్ అవ్వాలి అనుకుంటూ గుమ్మం ముందు ఆగిపోయారు. ధన టెన్షన్గా వెనక కూర్చున్న విక్రమ్ వైపు చూశాడు. అతడు కూడా టెన్షన్గా ఉన్నాడు. ఏదో తెలియని ఆనందం, అంతలోనే చెప్పలేని ఇబ్బంది మనసుని కంగారు పెడుతుంది. అయినా సరే తప్పదు, ముందుకు వెళ్ళాలి, తన వాళ్ళని చూడాలి అనే ఆతృత మనసుని కంట్రోల్ చేసింది. అతడు కారు దిగాడు. దూరం నుండి చూస్తున్న కుటుంబ సభ్యులు అతన్ని చూసి చాలా ఆనందపడుతున్నారు. మహేంద్రవర్మ కమలిని వాళ్ళ పెద్ద కొడుకు ఇన్నేళ్లకి తమను వెతుక్కుంటూ వచ్చాడు అన్నట్టు కన్నీళ్లు పెట్టుకుంటూ
ఆ కన్నీళ్లు అతడికి కనిపించకుండా జాగ్రత్త పడుతున్నారు. కుందన మాత్రం ఎప్పుడైతే విక్రమ్‌ని చూసిందో అలాగే బిగుసుకుపోయింది. ఇంకా గాయత్రి, భువన అయితే చెప్పక్కర్లేదు. పెదబావ వస్తున్నాడు అన్నట్టు చూస్తుంటే, అనన్య మనసు తెలియని ఆనందం కలిగిస్తుంటే, కడుపులో పేగుబంధం కదిలినట్టు ఏదో వింత భావన కలిగింది. విక్రమ్‌ని అలాగే చూస్తూ ఉంది. బాలు అందర్నీ కదిలిస్తూ ఇంటికి గెస్ట్ వస్తే అందరూ అలా చూస్తారేంటి? మర్యాదగా చెయ్యాలిగా అన్నాడు. అనన్య తడబడుతూ విక్రమ్ ముందుకొచ్చి, బాబూ ఒక్క నిమిషం అని ఆపింది. అప్పటికే విక్రమ్ అందర్నీ తనివితీరా చూసుకుంటూ, మనసులో మురుసుకుపోతూ అమ్మా అన్నట్టు ఆమెను రెప్పవేయకుండా చూస్తూ ఉండిపోయాడు. అనన్య హారతి పళ్ళెం తెచ్చి అతడికి హారతిస్తూ ఎర్ర నీళ్లతో దిష్టి తీయించింది. విక్రమ్‌కి వాళ్ళంతా హడావిడి ఎందుకు చేస్తున్నారో తెలుసు. అందుకే ఎలాంటి ప్రశ్న అడగలేదు. కేశవ్ మాత్రం చిరాకు పడుతూ ముఖం తిప్పుకొనున్నాడు. గదిలో కూర్చుని ఉన్న సంజయ్ ఇంకా స్వీటీ బయట ఏదో హడావిడిగా ఉంది. ఎవరొచ్చారు అనుకుంటూ బయటకొచ్చారు. స్వీటీ మతి చెదిరే సీన్ కనిపించింది. అనన్య అత్తయ్య ఆదిత్యకి హారతిచ్చి నుదుట బొట్టు పెట్టి లోపలికి పిలిచింది. ఇంట్లో అందరూ ఎంతో హ్యాపీగా అతన్ని లోపలికి ఆహ్వానిస్తున్నారు. అక్కడే విక్రాంత్ మావయ్య ఉన్నారు. ఆమెకేమీ అర్థం కాలేదు. అసలెలా ఇదంతా? అంటే ఆదిత్య, విక్రాంత్ మావయ్య వాళ్లతో అన్ని విషయాలు మాట్లాడా? తనని పరిచయం చేసుకున్నాడా? ఆమె అయోమయంగా అక్కడికి రావడం, తనని వింతగా చూడడం చూసి విక్రమ్ నవ్వుతూ ఎవరూ చూడకుండా ఆమెకు సిగ్నల్ ఇచ్చాడు. మాటిచ్చాను, వచ్చాను, చూసావా అన్నట్టు కాలర్ ఎగరేస్తూ ఇంట్లో అడుగుపెట్టాడు. సంజయ్కి అర్థం కానట్టు చూస్తూ ఉండిపోయాడు. స్వీటీ కళ్ళలో సంతోషం, అతన్ని చూసి కలిగిన ఆనందం మాటల్లో చెప్పలేను. స్వీటీ కోరుకుంది సౌరవ్ మావయ్య రూపాన్ని పోలి ఉన్న ఆదిత్య తన ఫ్యామిలీ ముందుకు రావాలి. అందరూ అతన్ని చూసి సంతోషపడాలి. వాళ్ళ సంతోషం తను కళ్ళారా చూడాలనే కోరిక నెరవేరింది. అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. చాలా మర్యాదలు చేస్తూ విక్రమ్తో లోపలికి వెల్కమ్ అన్నారు. కానీ ఇదంతా ఎలా అనేది అర్థం కాక స్వీటీ అయోమయంగా చూస్తూ ఉంటే కుందన ఏదో గుర్తొచ్చినట్టు స్వీటీ వైపు చూసి సైగ చేసింది. నీకు నేను తర్వాతంతా చెప్తాను, ఇప్పుడేం మాట్లాడకు అని. స్వీటీ పెద్దత్తయ్య ఎందుకలా అంటుందో తెలిసినట్టు సరే అని తలాడించింది. ఇంట్లో హడావిడి మామూలుగా లేదు. విక్రమ్ చుట్టూ అందరూ చేరి నేను నేను అన్నట్టు దగ్గరగా వచ్చి అతన్ని తనివితీరా చూసుకుంటూ ఉంటే అనన్య మాత్రం అందరికంటే కాస్త చనువుగా అతడి చేయి పట్టుకుని, రా బాబు, ఇది నీ ఇల్లు అనుకో. నాకు మా ఆయన చెప్పారు నువ్వెంత స్పెషల్ అని. నిన్ను నా కొడుకులా చూసుకుంటారా అంటూ పిలిచింది. విక్రమ్ చాలా ఎమోషన్ అయిపోయాడు. తన తల్లి చరణాలు తాకాలి అనిపించింది. అందుకే గబుక్కున ఆమె పాదాలు ముట్టుకున్నాడు. అనన్య సంతోషంగా అతన్ని పైకి లేపి, గాడ్ బ్లెస్ యూ, ఇదిగో నువ్వు ఆశీర్వాదం తీసుకోవాల్సింది మా అత్తయ్య మావయ్య దగ్గర. పెద్దవాళ్ళు కదా, నిన్ను దీవిస్తారు అంది. విక్రమ్ సొంత నానమ్మ తాతయ్య పాదాలకి నమస్కారం చేశాడు. వాళ్ళు అదే అవకాశం అనుకొని అతన్ని గుండెకు హత్తుకొని చాలా బాధ, దుఃఖం ఆ రోజు సంతోషంగా మారి కన్నీళ్లుగా వస్తుంటే ఆపుకోలేకపోయారు. విక్రమ్కి వాళ్ళ బాధ తెలుసు. అందుకే అతన్ని కూడా బాధపడ్డాడు. ధన సిగ్నల్ ఇచ్చాడు. విక్రమ్ ఉలిక్కిపడి కంట్రోల్ చేసుకుంటున్నాడు. విక్రాంత్ పేరెంట్స్కి సిగ్నల్ ఇచ్చాడు ఏడవద్దు అని. అలా అందరూ మాటల్లో పెడుతూ అతన్ని డైనింగ్ టేబుల్ వద్దకు తీసుకువెళ్లారు. సంజయ్ అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కానట్టు స్వీటీ వైపు చూసి, స్వీటీ, అతడు మనం నిన్న మీట్ అయిన విక్రమాదిత్య కదా? మరి ఇంట్లో అందరూ ఎందుకు ఇంత ఎమోషన్ అవుతున్నారు? ఇంత స్పెషల్గా ఇన్వైట్ చేసి హడావిడి చేస్తున్నారు? నాకేం అర్థం కావడం లేదు అన్నాడు. స్వీటీ కంగారు పడి సంజయ్ వైపు చూసి చెప్పింది, చూడు సంజయ్, నీకు తెలియని కొన్ని విషయాలు ఉన్నాయి. అవేమిటో ఆ ఆదిత్య ఇక్కడికి ఎందుకు వచ్చాడో నేను చెప్తాను. ప్లీజ్ నువ్విప్పుడు ఎలాంటి ప్రశ్నలు వేయకు. మనం తర్వాత మాట్లాడుకుందాం. ఓకే స్వీటీ, నాకు తెలియని విషయాలు ఏవో ఉన్నాయి. అందులో ఈ విక్రమాదిత్య ఒకడు, అంతేనా
అన్నాడు. స్వీటీ ఇబ్బందిగా అటు ఇటు చూస్తూ, అసలు మ్యాటర్ అంతా ఈ విక్రమాదిత్యనే. చెప్పాగా, ఇప్పుడు నో డిస్కషన్. తర్వాత చెప్తా, రా వెళ్దాం అని డైనింగ్ టేబుల్ వద్దకు వెళ్ళింది. విక్రాంత్ తన వాళ్ళని పేరు పేరున పరిచయం చేశాడు. అంతా విక్రమ్తో నవ్వుతూ మాట్లాడుతున్నారు. ఒక్క కేశవ్ తప్ప. విక్రమ్కి అర్థమైంది. కేశవ్ అంకుల్ సౌరవ్కి తన కూతుర్నిచ్చి చెయ్యాలని బలంగా ఫిక్స్ అయ్యారు. వాడెలాంటి వాడో తన కూతురికి నచ్చాడో లేదో అనవసరం. చెల్లెలి సెంటిమెంట్తో ఆవిడ కొడుక్కి తన కూతుర్నిచ్చి తీరాలి అనే ఆలోచనలో ఉన్నారు. అందుకే నేను నచ్చలేదు అనుకొని మౌనంగా కూర్చొని, ఇంతకీ పొగరెటుపోయింది అని కళ్ళతో వెతుకుతూ ఉంటే స్వీటీ సంజయ్తో అక్కడికి వచ్చి, నేనిక్కడ ఉన్నా అన్నట్టు చిన్నగా దగ్గి సిగ్నల్ ఇచ్చింది. సంజయ్ వచ్చి విక్రమ్ పక్కన కూర్చొని హాయ్ బ్రదర్ అన్నాడు. విక్రమ్ నవ్వుతూ హాయ్ సంజయ్ అన్నాడు. అంతే. అక్కడి వాళ్ళు షాక్ అయ్యారు. కుందన కంగారుగా బాబు విక్రమ్, నీకు మా అబ్బాయి తెలుసా అని అడిగింది. విక్రమ్ స్మైల్ చేస్తూ నిన్న మా ఇంటికి వచ్చారు. మా సిస్టర్కి ఏదో హెల్ప్ చేయాలని అలా పరిచయం అయ్యారు. సంజయ్ ఇంకా స్వీటీ అని ఆమె వైపు చేయి చూపించాడు. ఆమె టెన్షన్గా పెద్దత్తయ్య వైపు చూసింది. ఆవిడ మామూలు షాక్ అవ్వలేదు. ఏంటి, స్వీటీ కూడా నిన్ను కలిసిందా? మరెందుకు నాకెందుకు చెప్పలేదు అన్నట్టు చూస్తుంటే స్వీటీ తడబడుతూ, అత్తయ్య నిన్న నాకు చీరసారి ఇచ్చారుగా హరిణి గారు, వాళ్ళ బ్రదర్ ఈ ఆదిత్య అని చెప్తూ, అత్తయ్య నేను తర్వాత మాట్లాడతా అన్నట్టు సైగ చేసింది. మిగిలిన వాళ్ళకి పిల్లలు ఇద్దరికీ సౌరవ్ వర్మ తెలియదు కాబట్టి విక్రమ్ కనిపించినా పెద్దగా ఆశ్చర్యపోలేదు అనుకున్నారు. విక్రమ్ కుందన వైపు చూసి, మీరు నన్ను 2 సార్లు కలిశారు కదండి, నన్ను చూసి ఎవరో అనుకుని చాలా ఎమోషన్ అయ్యారు కదా, ఇప్పుడు మీ కన్ఫ్యూషన్ తీరిందా అన్నాడు. కుందన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. హా అన్నట్టు తలాడిస్తూ మౌనంగా ఉంది. స్వీటీ విక్రమ్ వైపు చూసి టాపిక్ చేంజ్ చేయాలి అన్నట్టు తను వడ్డిస్తాను అని ముందుకొస్తుంటే అనన్య అడ్డుకొని, నువ్వు కూర్చోరా, నేనున్నాగా, నేను అక్కయ్య వడ్డిస్తాం అందరికీ అని చెప్పి కుందన అనన్య అందరికీ భోజనం పెడుతున్నారు. స్వీటీ విక్రమ్ ఆపోజిట్లో కూర్చుంది. అతడు కళ్ళతోని ఆమెకు ఏదో సైగ చేస్తున్నాడు. దాని అర్థం ఏమిటో స్వీటీకి తెలుసు. అక్కడే ఉన్న ధన విక్రాంత్ గారిని చూసి, మా బాస్, ఈయన జిరాక్స్లో ఉన్నాడే, ఈయన ఇంతమంది ముందే స్వీటీకి సైగలు చేస్తున్నాడు, వీళ్ళెంతో మర్యాదపూర్వకంగా మాట్లాడుతూ విందు భోజనం పెడుతున్నారు, కానీ బాస్ ఏదైనా పొరపాటు చేస్తే ఏమవుతుందో. స్వీటీ విక్రమ్ ప్లేట్లో స్పైసీ ఫుడ్ వడ్డిస్తుంటే చూసి అతడు ఎక్కువ స్పైసీ తినలేడు అన్నట్టు కంగారుగా, అయ్యో అత్తయ్య, ఆ కర్రీ చాలా స్పైసీగా ఉంది, అది తను తినలేడు అని నోరు జారింది. విక్రమ్ ఉలిక్కిపడి స్వీటీ వైపు చూశాడు. అనన్య అర్థం కానట్టు చూస్తూ నీకెలా తెలుసు అన్నట్టు కళ్ళెగరేసింది. స్వీటీ ఇబ్బందిగా తడబడుతూ, అంటే నేను టేస్ట్ చేశాను, చూడండి ఎంత స్పైసీగా ఉందో, గెస్ట్ని ఇబ్బంది పడకూడదు అని చెప్పాను అంతే అని కవర్ చేసింది. విక్రమ్ కన్ను కొడుతూ థ్యాంక్స్ అన్నాడు. ఆ కన్ను కొట్టడం స్వీటీ తప్ప ఎవరూ చూడలేదు. అనన్య విక్రమ్ వైపు చూసి, బాబు నీకు కారం ఎక్కువగా ఉంటే చెప్పు అనింది. విక్రమ్ తడబడుతూ, ఏం లేదు మేడం, బాగానే ఉంది, మీరు ప్రేమగా వడ్డిస్తుంటే నాకు మా అమ్మ పెడుతున్నట్టు అనిపించింది, ఎంత స్పైసీగా ఉన్నా నో ప్రాబ్లం అని తింటున్నాడు. విక్రమ్ అతడి వైపు చూసి, మీ మదర్ లేరా విక్రమ్ అన్నాడు. విక్రమ్ తండ్రి వైపు చూసి, నాకు 1 year ఏజ్లో ఆమె వెళ్ళిపోయారు, నాకు అమ్మ నాన్న అన్నీ డాడ్ మాత్రమే, నాకు ఇంకెవరూ లేరు అన్నాడు. కుందన దగ్గరికి వచ్చి, అలా అంటావేంటి విక్రమ్, మేమంతా లేమా నీకు, చూడు ఇంకెప్పుడు అలా అనకు, నిన్ను నా పెద్ద కొడుకు అనుకుంటా అని లడ్డూ తీసి ఆవిడ అతడి నోటికి అందించింది. అనన్య కూడా దగ్గరగా వచ్చి చెప్పింది, నీకు నేను అమ్మలాంటి దాన్ని, అక్కయ్య చెప్పినట్టు నువ్వు మా ఇంటి బిడ్డ అనుకుంటాం, మా పెద్ద కొడుకుగా చూస్తాం, సరేనా, ఇదిగో ఈ బర్ఫీ తిను అని ఆమె చేత్తో స్వీట్ పెడుతుంటే స్వీటీ ఆ దృశ్యం చూసి చాలా సంతోషపడింది.
విక్రమ్ వద్దు అనకుండా వాళ్ళ చేత్తో స్వీట్ తిన్నాడు. ధన పరిస్థితి అర్థం చేసుకుని సైలెంట్గా ఉన్నాడు. బాలు మాత్రం ఓవర్ ఎగ్జైట్మెంట్ అయిపోతూ ఆహా సూపర్ సీన్. నాన్న విక్రమ్ నువ్వు లక్కీ అనుకో, చూడు ఇద్దరు అమ్మలు ఒకేసారి తినిపిస్తున్నారు అని డైలాగ్ వేశాడు. అంతా నవ్వారు. విక్రమ్ ఫుల్గా డిన్నర్ చేశాడు. ఆ ఇంట్లో అంతా సందడిగా ఉంది. అంతలో స్వీటీకి ఏదో గుర్తొచ్చినట్టు ఈ సౌరవ్ ఎక్కడికి వెళ్ళాడు? పోనీలే, సమయానికి ఇంట్లో లేడు, ఉంటే ఏం గొడవ చేసేవాడు అనుకొని గబగబా తన గదిలోకి వెళ్ళిపోయింది. విక్రమ్ స్వీటీ ఎస్కేప్ అవ్వడం చూసి ఎక్కడికి తప్పించుకుంటావు, నేను వదులుతానా అనుకొని ఇల్లంతా చూస్తాను అంటూ ఉంటే బాలు భరత్ అతడితో ఉన్నారు. ఒక్కో రూమ్ చూపిస్తూ అతడి ఇష్టాలు అభిరుచులు తెలుసుకుంటూ ఉన్నారు. వెంట ధన ఉన్నాడు. అతడు సైగ చేశాడు, బాస్ ఈ రోజుకి చాలు వెళ్ళిపోదాం అని. విక్రమ్ నవ్వుతూ వెయిట్ అన్నాడు. అక్కడ తనతో ఉన్న వాళ్ళని సైడ్ చేసి ఎలాగోలా స్వీటీ రూమ్లో ఎంటర్ అయ్యాడు విక్రమ్. బాలు భరత్ ఈ విక్రమ్ ఎటు వెళ్ళాడు అన్నట్టు చూస్తుంటే ధన బిగుసుకుపోయి చూస్తున్నాడు. తన బాస్ ఏదో దొంగతనం చేయడానికి గదిలో దూరినట్టు ఒక రూమ్లో దూరడం చూసి షాక్ అయ్యాడు ధన. విక్రమ్ ఎక్కడా అని వాళ్ళు అడుగుతుంటే ఏం చెప్పాలో అర్థం కానట్టు కిందకు వెళ్ళినట్టున్నారు అని అబద్ధం చెప్పి వాళ్ళని కిందకి తీసుకొస్తున్నాడు. గదిలో టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఉన్న స్వీటీ సడన్గా గదిలోకి వచ్చిన ఆదిత్య డోర్ లాక్ చేస్తూ కనిపించేసరికి కంగారు పడింది. ఏ మెంటల్, నువ్విక్కడేం చేస్తున్నావు? డోర్ లాక్ చేస్తున్నావు ఎందుకు అని అడిగింది. విక్రమ్ ఆమెకు దగ్గరగా వచ్చి హా ఎందుకో నీకు తెలీదా? మర్యాదగా మాట నిలబెట్టుకో. నేనిచ్చిన మాట ప్రకారం రాజమర్యాదలతో ఇక్కడికి వచ్చాను. మీ వాళ్ళందరినీ సంతోషపెట్టాను. సో నువ్వు మాట మీద నిలబడి ఇస్తాను అన్న హగ్ అలాగే కిస్ ఇచ్చేస్తే వెళ్ళిపోతా అన్నాడు. స్వీటీ కంగారుగా వెనక్కి అడుగులు వేస్తూ అదేం లేదు, నేనేదో సరదాగా అన్నాను. నువ్వు రెచ్చగొడితే టంగ్ స్లిప్ అయ్యా. కానీ ఆదిత్య, నాకు చాలా హ్యాపీగా ఉంది తెలుసా? మా వాళ్ళు ఇంత సంతోషంగా ఉండడం ఎప్పుడు చూడలేదు. అంతా నువ్వు రావడం వల్లనే. థ్యాంక్స్. ప్లీజ్ బయటకు వెళ్ళు, ఎవరైనా చూస్తారు అని రిక్వెస్ట్ చేస్తుంటే విక్రమ్ గట్టిగా నిట్టూర్చి అంటూ ఆమెను బలంగా హత్తుకొని ఆమె ఇస్తాను అన్న ముద్దు ఇవ్వకుండానే తీసుకున్నాడు. స్వీటీకి ఊహించని షాక్ ఇచ్చాడు విక్రమ్. ఆమెను తన సొంతం అనుకుంటూ గట్టిగా హత్తుకొని ఆమె పెదవిని అతడి పెదవితో బంధించి మాట్లాడే ఛాన్స్ లేకుండా మధురమైన ముద్దు రుచి చూపిస్తూ తాను కూడా తీయని అనుభూతి అందుకున్నాడు. స్వీటీ అతడి కౌగిలి విదిలించే ప్రయత్నం చెయ్యలేదు. మతిపోయినట్టు అలాగే అతడి కౌగిల్లో బందీగా ఉండిపోయింది. విక్రమ్ మనసు నిండేలా ఆమెను ముద్దాడి విడిచిపెట్టాడు. స్వీటీ అతడి వైపు కోపంగా చూస్తూ ఉంటే అతడు మాత్రం సింపుల్గా డైలాగ్ వేశాడు. నువ్విస్తాను అన్న ముద్దు ఎలాగో ఇవ్వవు, నాకు తెలుసు. పొగరు కదా, అందుకే నేనే తీసుకున్నా. ఇప్పుడు లెక్క సరిపోయింది అన్నట్టు నా గాజులు వేసుకున్న చేతులు ఏవి ఒకసారి చూడాలి అంటూ ఆమెకు మరో షాక్ ఇస్తూ ఆమె చేతులని అతడి చేతుల్లోకి తీసుకొని వావ్ బ్యూటిఫుల్ అంటూ చూస్తుంటే ముద్దొస్తున్నాయి అని గాజులను ముద్దాడుతున్నట్టు ఆమె చేతులని తనివి తీరా ముద్దాడి నా గాజులు వేసుకున్న చేతులు నా ఇష్టం, నేనిలాగే కిస్ చేసుకుంటా, నా ఇష్టం అన్నాడు. విక్రాంత్ ఏమో చెవులు, విక్రమ్ ఏమో చేతులేమో. స్వీటీ అతడి మాయలో కాసేపు అలాగే మైమర్చిపోయింది. అతడి ప్రవర్తన శృతిమించేలాగుండేసరికి తేరుకొని హే మెంటల్, నిన్ను అని కోపంగా దాడి చేస్తూ ఇప్పుడు కాదు, తర్వాత చెప్తా నీ పని, ముందైతే వెళ్ళు బయటికి అంది. విక్రమ్ నవ్వుతూ ఓకే ఓకే వెళతాలే, కానీ మళ్ళీ వస్తా, డైలీ వస్తా, ఏమంటావు? ఇంకో పందెం వేస్తావా అన్నాడు. స్వీటీ దండం పెట్టి బాబు సారీ, నీ టాలెంట్ సంగతి తెలిసి కూడా నోరు జారాను, దయచేసి వెళ్ళు ప్లీజ్ అని బయటికి పంపించి డోర్ లాక్ చేసుకుంది.
విక్రమ్ గదిలో నుంచి బయటికి ఎవరో నెడితే వచ్చినట్టొచ్చాడు. ఆ సీన్ ధనా కంటపడింది. ధనా భయంగా చూస్తుంటే అతడు ముందుకు విక్రమ్‌తొచ్చి విక్రమ్ ఎక్కడా అన్నాడు. ధనా గుటకలు మింగుతూ వస్తున్న విక్రమ్ వైపు చేయి చూపించాడు. మరిక తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్‌లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.